అందరికీ నమస్కారం। ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి జన్మదిన వేడుకల్లో ఆమె జన్మదినం నాడు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు మనమందరం ఒకసారి ఆమెను స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు నాకు సంతోషంగా ఉంది। నేను ఎప్పుడు చూసినా మహిళలను కౌంట్ చేస్తుంటే ఎంతమంది వచ్చిందనేటువంటిది। ఈరోజు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ నాయకులు చాలామంది ఉన్నారు। ఇందులో మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ మేయర్ గారు ఉన్నారు। ముఖ్యంగా వాళ్ళని అభినందిస్తూ ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది సేవాదళ అధ్యక్షులు కానీ, బీసీ అధ్యక్షులు కానీ, ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు కానీ, మైనార్టీ అధ్యక్షులు కానీ, వారి కార్యవర్గ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేయడానికి నేషనల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు ప్రజల సంబంధాలను చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలను పార్టీకి ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి చాలామంది కోఆర్డినేటర్లు, ఉదాహరణకు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, పార్టీ ప్రయోజనాల కొరకు పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుల వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో 2 గంటలకు పెద్ద బహిరంగ సభలో ఇందిరాగాంధీ గారి పేరు మీద ఏదైతే ప్రజాపాలన జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారి సందేశం ఈరోజు అక్కడ ఉంది పెద్ద గొప్ప బహిరంగ సభలో। దానికి అనుగుణంగా ఈరోజు ఆమె జన్మదినం నాడు మనం నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఆర్మూర్ కానీ, బోధన్ కానీ, బాల్కొండ కానీ, డిచ్పల్లి కానీ ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా మీతో పాలు పంచుకుంటూ రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారంటీలు ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్తున్నామో ఆ 6 గ్యారంటీలను చెప్పేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, ముఖ్యంగా మహిళా సోదరిమణులది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి। ఆ కార్యక్రమాల వల్ల మనం ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏ మేరకు చేరుతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చూసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలి। అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా బీసీల కులగణన పేరు మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభాలో మన యొక్క భాగస్వామ్యం ఎంత, మనకున్నటువంటి అధికారం ఎంత, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో మన బాధ్యత ఎంత అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికే ఈ కులగణన కార్యక్రమాన్ని దేశంలో ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కులగణన జరుగుతున్నటువంటి సమయం లోపల మన బాధ్యతగా ఈరోజు ఇందిరాగాంధీ గారి జన్మదినం నాడు
ఇంటింటికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇందిరాగాంధీ గారి గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, ఈ దేశానికి చివరి రక్తపు పొట్టు వరకు తన ప్రాణం త్యాగం చేసినటువంటి మహిళ. తన రక్షకులే భక్షకులే ఆమెను ఆ రోజు చంపిన తర్వాత ఈ దేశం ఏమైపోతుందో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఆయనకు అవకాశం దొరికితే ఈ దేశ సమైక్యత కొరకు సమగ్రత కొరకు పాటుపడినటువంటి ఆ కుటుంబం. ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన రోజు ఉత్తర తెలంగాణలో ఆ రోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సమావేశం పోచంపాడులో జరుగుతున్నటువంటి సందర్భం లోపల 9 గంటలకు ఆమె చనిపోయిన వార్త వస్తే అక్కడి నుండే మేము హుటాహుటిగా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే మనకు ఉక్కు మహిళగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలు చేసి మన దేశం మీద ఎవరైతే కన్నెత్తి చూస్తున్నారో పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూడా 2 ముక్కలు చేసి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి నాయకురాలు కాబట్టి అందుకొరకే ఈరోజు ఆమె జన్మదినం మనం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నప్పుడు మనమందరం కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరం కుటుంబ సభ్యులం కలిసికట్టుగా మన కుటుంబంలో ఏ విధంగా పండుగ చేసుకుంటామో, ఏ విధంగా మన ఆనందం పంచుకుంటామో అదేవిధంగా ఈరోజు ఇందిరాగాంధీ పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ నాయకత్వం తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీతో కోరుకునేది ఒకటి, రేపు స్థానిక సంస్థలు జనవరిలో వస్తున్నాయనేటువంటి మాట మనం ఈరోజు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కానీ మీడియాలో కానీ. దానిని దృష్టిలో పెట్టుకొని రేపు రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకి ఎవరికి ఏ అవకాశం వస్తుందో దాంట్లో మన వాళ్ళని మనం గెలుపుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, వాళ్ళు నాకు పోటీ నేను ఆయనకు పోటీ అనేటువంటి విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకునేటటువంటి బాధ్యత మన మీద. ఇందిరాగాంధీ జన్మదినం నాడు మనం ఇక్కడి నుంచి కార్యాలయం నుంచి ఈ అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ వేరే విషయాల్లోకి పోకుండా ఇందులో పాలు పంచుకున్న అందరి పేర్లు తీసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాలు పంచుకున్న వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు మన దేశ తొలి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా పార్టీ ఆఫీస్లో మహిళలందరం కలిసి మరియు స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఆమెకు పూలమాలతో ఘననివాళులను అర్పించడం జరిగింది. ఆమె చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క మహిళా శక్తి, మహిళల గురించి పోరాడి ఇందిరమ్మ ఇండ్లు అనేక పనులు చాలా చేసింది అమ్మ. ఆమెను ఎప్పటికీ మరవలేము. ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకు మొదటి స్వర్గీయ మహిళా ప్రధాని. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పార్టీ కార్యాలయంలో మేము ఘనంగా ఆమె జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, మహిళలందరం కలిసి మరియు పార్టీ కార్యకర్తలందరూ చాలా సంతోషంగా. ఈరోజు తొలి ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయురాలు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి మనమందరం కూడా పార్టీ ఆఫీస్లో ఒక పండుగ వాతావరణంలో మరి మా మహిళలు కానివ్వండి, మా జెంట్స్ కానివ్వండి అందరం ఆమె ఫోటోకి దండ వేసి నమస్కరించాము. మరి అదేవిధంగా టార్చీ దగ్గరికి వచ్చి కూడా ఆమె విగ్రహానికి దండ వేసి ఈరోజు మేమందరం కూడా కలిసి కట్టుగా దండ వేసి ఆమెకు నమస్కరించాము. మరి అదేవిధంగా ఆమె ఒక ఉక్కు మనిషి, అంటే మన దేశానికి ఎంతో పాటుపడి మరి ఆమె ప్రాణాలకు కూడా త్యాగం చేసి వాళ్ళ కుటుంబమే ఒక పేదల కుటుంబానికి రక్షించాలని చెప్పి వాళ్ళ కుటుంబమే మరి రాహుల్ గాంధీ అయితేనేమి, మన ప్రియాంక గాంధీ అయితేనేమి వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి దేశాని కోసం పాటుపడుతున్నారు. వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు కూడా మన నిజామాబాద్లో ఒక పండుగ వాతావరణంలో పార్టీ ఆఫీస్లో మా మహిళలందరం కూడా వచ్చి ఇప్పుడు మేము వారికి దండ వేసి నివాళులు అర్పించామని తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై ఇందిరా.